దాంట్లో ఏ వాచ్ ప్రోగ్రామ్ సపరేట్గా ఉంది. దీంట్లో మనకి థింక్యూ టెక్నాలజీ వస్తుంది. వైఫై త్రూ ఎనీవేర్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ సైకిల్ కూడా ఉంటుంది దీంట్లో. యాప్ త్రూ మనం ఎనీవేర్ ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అది వైఫై త్రూ మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది ఎలా కనెక్ట్ చేయాలో ఇలా చూపిస్తాను ఇవాళ మీకు నేను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనకి డిలే ఎండ్ దగ్గర వైఫై ఆప్షన్ సింబల్ ఉంటుంది. అది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వైఫై ఆన్ అవుతుంది అనమాట. అండ్ ఆన్ అయిన తర్వాత ఇక సింబల్ చూపిస్తుంది ఇండికేషన్ మనకి వైఫై ఆన్ అయినట్టు. మన మొబైల్ ఏంటంటే థింక్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ నుంచి మనకి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింక్యూ యాప్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ మనకి ఇది మోడల్ కూడా చూపిస్తుంది. ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే పైన మనకి కింద వాషింగ్ మిషన్ అని చూపిస్తుంది అన్నమాట. మనకి కిందికి వెళ్ళాలి మనకి దాంట్లో. ఇలా మీకు యాడ్ ఐటమ్ దాంట్లో వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ దాంట్లో ఫ్రంట్ లోడ్ వాషర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ వైఫై త్రూ మనం యూజ్ చేస్తే వైఫై కనెక్ట్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇది స్కానర్ క్యూఆర్ ఏం లేదు కాబట్టి మనకి మాన్యువల్గా యాడ్ చేసుకుందాం. మనం వితౌట్ క్యూఆర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో మనకి ఏదైతే వైఫై ఉందో వైఫై నుంచి దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. మన వైఫై పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది అంటే మనకి మోడల్ ఎలా ఉంది, టచ్దా లేకుంటే నార్మల్దా, నాబా ఎలా ఉందని చెప్పి. ఈ నాబ్ సిస్టమ్ది కాబట్టి ఓకే చేసిన తర్వాత మొబైల్ అనేది మనకి అక్కడ మెషిన్ దగ్గర డిస్ప్లే దగ్గర పెడితే ఏంటంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది, పేరింగ్ అయిపోతుంది అనమాట. వన్స్ పేరింగ్ అయిన తర్వాత మనకు అక్కడ నుంచి చూసి రన్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్ ఇలా రన్ చేయాలని చెప్పి. ఆల్మోస్ట్ డన్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత అక్కడ మోడల్ అడుగుతుంది లివింగ్ రూమా లేకుంటే ఎక్కడ అని చెప్పి. లివింగ్ రూమ్ ఎగ్జామ్ సెలెక్ట్ చేశాను. వన్స్ అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ప్రోగ్రామ్స్ అన్నీ ఈ డిస్ప్లే మొత్తం అన్నీ యాప్ త్రూ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఎక్కడ నుంచి అయినా సరే. రిన్సింగ్ కానీ, టెంపరేచర్ కానీ, వాష్ కానీ, స్పిన్ కానీ, ప్రీ వాష్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ కూడా మనకు కావాలంటే. అంటే సపోజ్ మనం బయటికి ఆఫ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఆన్ చేయడానికి ఉండదు. వన్స్ ఇక్కడ ఆన్ చేస్తేనే మనకి అక్కడ నుంచి యూజ్ చేసుకోనికి వస్తుంది అనమాట. జస్ట్ స్టాండ్ బైలో ఉంటే మనకి చేసుకోవడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రోగ్రామ్ చూపిస్తున్నాను చూడండి మీకు. బేబీ కేర్ అని చెప్పి, ప్లస్ డ్యూయెట్ అని చెప్పి, కోల్డ్ వాష్ అని, కలర్ ప్రొటెక్షన్, డ్రైన్ అని చెప్పి, జిమ్ క్లోత్స్ అని చెప్పి, హైజీన్ వేర్, జీన్స్, ఆల్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యాప్ త్రూ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే డిస్ప్లేలో ఎనీ ప్రోగ్రామ్స్ అని ఇక్కడ వస్తున్నాయి. కొన్ని టప్ క్లీనింగ్ కానీ, స్పిన్ కానీ, స్మార్ట్ వాష్ అని చెప్పి ఇవన్నీ యాప్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు. స్పిన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్పిన్లో కూడా మనకి నో స్పిన్ కూడా వస్తుంది. టెంపరేచర్ కూడా సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా యాప్ త్రూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే థింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక యాప్లోనే మనకి ఎల్జీ ఫ్రిడ్జ్ కానీ, ఎల్జీ వాషింగ్ మిషన్ కానీ, ఎల్జీ ఏసీ ఆల్ అన్నీ దీనికి వైఫై త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు.